హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు మన బండి లోడింగ్ అయితే పెట్టాను. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఒడిశాకి లోడ్ పెట్టాను అనమాట. జైపూర్ పక్కన మనకి ఏదో ఊరు చెప్పారు, ఇంకా ఊరు క్లారిటీ అవ్వలేదు. బిల్లులు రాసేటప్పుడు తెలుస్తుంది అనమాట. అయితే ఏం లోడ్ పెట్టాను అంటే ఎగ్స్, గుడ్లు పెట్టాను. ఇది గుడ్లు లోడింగ్ అనమాట. మనది ఇలాగ 6 వరుసలు పట్టింది, ఇలాగ 10 వరుసలు పడుతుంది. అంటే మనది 6/10, ఇలాగ 6 అడుగులు, ఇలాగ 10 అడుగులు కాబట్టి కరెక్ట్గా అదే లెంత్లో పడుతుంది. ఇలాగ 30 అట్టలు పట్టినాయి ఇలాగా. ఓకే, ఈ లెక్కను చూసుకుంటే మనకి 2 టన్నుల 2 క్వింటాలు, 2 టన్నులు 1 క్వింటా మన బండికి అలా పాసింగ్. కరెక్ట్గా మన బండికి ఎంత పాసింగో అంతే వస్తుంది. ఇది లోడు. మనకి ఇప్పుడు రాజమండ్రి వైపు చాలా లోడ్లు తడిమాను, మనకి ఏది దొరకలేదు. బైలక్ ఇది దొరికింది, ఇది వేస్తున్నాను. అయితే మనకి ఈ పనసకాయల ట్రిప్ పెట్టాం కదా, అప్పటి నుంచి పట్టుకుని ఈ రోజుకి అన్లోడ్ అవ్వడానికి మనకు 2 డేస్ పట్టింది. అన్లోడ్ అయ్యాక మళ్ళీ లోడ్ దొరకడానికి 2 డేస్ పట్టింది. ఓవరాల్గా లోడ్ ఎత్తుకున్న కాడి నుంచి ఈ రోజుకి 5 రోజులు అవుతుంది. ఇన్ని రోజులు పోవడం అనేటువంటిది ఫస్ట్. మన బండి ఎప్పుడు మొదలు పెట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం. ఇన్ని రోజులు మనం లోడింగ్ కాడ ఆగలేదు, అన్లోడింగ్ కాడ ఆగలేదు. మనకు లోడ్ వచ్చింది, దాని తప్పులేదు. బండి అయితే ఆగడానికి ఇష్టపడలేదు, బండి అయితే తిరగడానికి ఇష్టపడింది. లోడ్ వస్తే పక్కనే వాళ్ళకో తమ్ముడికి పెట్టేసాం, పంపించేసాం, అయిపోయింది. ఇంకో లోడ్ వచ్చింది, ఆ లోడ్ కూడా నా వెనకాల బండి అతను నేను వెళ్ళిపోతానంటే అతనికి పంపించేది. సరే, మనం ఎందుకు అలాగ ఇచ్చేసామంటే సరే మనకి ఏదో దొరుకుతుంది కదా అన్న ఆలోచనలో ఉన్నాం. ఈరోజు పొద్దున్నుంచి కూడా బండి అయితే పక్కన అలా ఉండిపోయింది. మనకైతే ఇప్పుడు ఒక హాఫ్ లోడ్ అయితే అయింది. ఇంకొక హాఫ్ లోడ్ అయితే వేరే చోట అవుతుందంట. చోటప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటున్నారు, అక్కడ లోడ్ వేసుకుని ఆ తర్వాత వదలాలన్నమాట. ఇప్పుడు మనది వచ్చేసి జైపూర్ దగ్గర, ఒడిశాలో జైపూర్ దగ్గర ఇటు ఇలా ఛత్తీస్గఢ్ మీద నుంచి వెళ్ళొచ్చు, ఇలాగ మన భద్రాచలం వెళ్ళి ఆంధ్రాలో నుంచి ఒరిస్సాలోకి వెళ్ళిపోవచ్చు. చూద్దాం ఏ రూట్కి వెళ్ళాలన్నది మనోడిని అడుగుదాం. మనోడు ఏ రూట్కి వెళ్ళాడో కనుక్కుంటాను. మనకు తెలిసిన దారిలో మనం వెళ్ళిపోవడం కంటే మనోడు వెళ్ళిన దారిలోకి వెళ్తే కొంచెం బాగుంటుంది కదా. అంతా ఘాట్ సెక్షన్ కాబట్టి, పైగా మనం నైట్ వరకు ఏ భద్రాచలం వరకైనా తోలేసి అక్కడ పెట్టేసుకుంటే ఆ తర్వాత టైం 7:40 అయితే అవుతుంది. మనం లోడ్ అయ్యేసరికి పూర్తిగా 10:30, 11 అయితే అవ్వచ్చు. సగం లోడ్కి తాడు అయితే కట్టేశాను కదలకుండా. మనం ఎదురుకి వెళ్ళిన తర్వాత ఫుల్గా లోడ్ వేసిన తర్వాత ఫుల్గా మనం దోస్తు పట్ట, అది మైనం పట్ట ఉంది కదా, పట్ట కట్టేద్దాం. పట్ట కట్టితే మనకైతే ఇబ్బంది అయితే ఉండదన్నమాట. నాకు తెలిసి ఈ ప్లాస్టిక్ కంటే ఇలా పేపర్ దాంట్లో ఉన్న వాటికి సేఫ్గా ఉంటుంది అంటున్నారు మన వాళ్ళు. సేఫ్ ఏటో. ఇదైతే అంగన్వాడీ పిల్లలకి ఇచ్చే గుడ్లు అనుకుంటా. సైజ్ అనేది కొద్దిగా చిన్నగా ఉంది. మామూలుగా వెయిట్ కూడా చాలా వెయిట్ తక్కువ వచ్చేలా ఉంది. దగ్గరగా ఒక 18 క్వింటాలు, 2 టన్నుల కంటే ఎక్కువ వచ్చేటట్లేదు మ్యాక్సిమం. ఈ హైట్ ఉన్నా కూడా అంటే ఎగ్స్ కదా చిన్నవి, పైగా గ్యాప్స్ ఎక్కువ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6 లైన్లు అయితే వేయడం జరిగింది. ఇందాక 5:30 వేసారు, 1.5 ఇక్కడ వేసారు. ఇంకో లైన్ అవుతుందో లేకపోతే ఇంకొక హాఫ్ లైన్ అవుతుందో మరైతే. ఇక్కడైతే 450 ఎన్నో అట్లా అన్నారు మొత్తం మీద ఓవరాల్గా. అది వాతావరణం చూస్తేనే వర్షం వచ్చేలాగా ఉంది. ఇక్కడ చూస్తేనే ఇంకా తిరగాల్సి వస్తుంది. పట్ట కట్టేద్దాం అనేసి అంటున్నాడు. మరి లోపల తాడు కట్టకుండా ఎలా చేద్దాం అనేసి అంటే, లోపల తాడు ఏం అవసరం లేదు, అట్లెట్టేసి వేద్దాం అంటున్నాడు. ఈరోజు ఏ 12, 1 గంట అయ్యేటట్టు ఉంది. మనోడికి ఫోన్ చేసి అడిగాను, బండి పెట్టిన అతనికి అడిగితే ఇంత లేట్ అవ్వ, ఎప్పుడు అవుదన్నా, ఇప్పుడు అయింది అలాగే కానీ ఏదో చెప్తారులే. ఇంకా ఇక్కడ వేసుకున్న తర్వాత ఇంకో ఫామ్ ఉందంట, ఆ ఫామ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా లోడ్ వేసుకుని రావాలన్నమాట. సరే, ఏమైనా ఇంక తప్పదు. నైట్ 1 గంట 2 అయ్యేటట్టు లోడ్ అయ్యేతలకి ఎంతైనా లోడ్ వేసుకుని వీలైతే వదిలిపెడదాం, లేదంటే పొద్దున వదిలిపెడదాం. ఏం పోయింది మనకి, మనం చేయగలిగింది ఏముంది. 600 చిల్లర వస్తుంది మైలేజీ. 600 చిల్లర ఇప్పుడు డబ్బులు మింగలేం కదా, మెల్లగా వెళ్దాం. పైగా గుడ్లోడు గొత్తుల్లో గట్ట పారేయకుండా సాఫ్ట్గా వెళ్ళాల్సిన లోడు. వెనకాల కొంచెం లోడ్ ఎక్కిన తర్వాత బండి కొంచెం లోడ్ బండిలాగా అనిపిస్తుంది. ఇలాగైతే లోడ్ బండిలకు కూడా అనిపిస్తుంది. రాత్రి 1:30కి పట్టా కట్టి వదిలిపెట్టారు. నిన్న మధ్యాహ్నం 12:30కి వెళ్ళిన వాళ్ళ దగ్గరికి మినిమం 13 గంటలు టైం పట్టింది నాకు లోడ్ వేయడానికి. అంత టైం ఎందుకు పట్టింది అంటే మన దరిద్రం అంతే. ఈ పాటికి పాయింట్కి వెళ్ళిపోతాం మనం. లోడు టైం చేసి ఉంటే మనం వెళ్ళిన టైంకి ఏ 2 గంటలకు లోడ్ వేసి వదిలేస్తే ఈ పాటికి మనం చాలా మట్టుకి వెళ్ళిపోతాం అన్నమాట. ఇప్పుడు రూట్ అయితే మనం ప్రజెంట్ భద్రాచలంలో ఉన్నాము. ఇక్కడ నుంచి కుంట మీదుగా అలాగా ఒరిస్సాలోకి ఎంటర్ అవుతాము. అయితే కొంచెం ఘాట్ రోడ్ ఉంటుంది, పర్లేదు. మనకు ఘాట్ రోడ్డు తోలిన అనుభవం ఉంది కాబట్టి
మనం ఈజీగానే వెళ్ళిపోగలం. చూడండి ఫ్రెండ్స్, మొన్న వీడియోలో కూడా కొంత చెప్పాను ఘాట్ రోడ్ల గురించి. ఘాట్ రోడ్లో వెళ్ళేటప్పుడు మనం మెరకెక్కేటప్పుడు ఎలాగైనా ఎక్కేస్తుంది, ఇబ్బంది లేదు. మనం వేరేసుకుంటుంటే ఎక్కుతుంది, బండిలో దమ్ముంటే ఎక్కేస్తుంది. దిగేటప్పుడు మాత్రం పూర్తిగా డ్రైవర్ సామర్థ్యం మీదే దింపాలి. బండి దగ్గర బ్రేక్ లాగే విధానం ఉండాలి. డ్రైవర్కి కూడా ఎక్కువ సామర్థ్యం ఉండాలి అని నేను అంటాను. ఖచ్చితంగా డ్రైవర్ సామర్థ్యం మీదే జాగ్రత్తగా దిగుతుంది బండి. డౌన్ ఉన్నది కదా అని చెప్పి వదిలేకుండా బండిని 1-2 గేర్లు వేసుకుని మెల్లగా, 1-2 గేర్లు అని కాదు, ఆ రివల్యూషన్కి ఆ రోడ్డు కండిషన్ బట్టి ఏ గేర్ వాడాలో ఆ గేర్ వాడుతూ మనం నెమ్మదిగా దింపుకోవాలి. బ్రేకులు అత్తమాలు టచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్రేక్ డ్రమ్ములు బాగా హీట్ ఎక్కిపోయి డ్రమ్ములు పగిలిపోయే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. తర్వాత బ్రేకులు ఆగిపోవడం వల్ల ప్రమాదాలు కూడా బాగా ఎక్కువగా జరుగుతాయి. అది ఎక్స్పీరియన్స్ లేని డ్రైవర్లు అలా చేస్తారు. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కూడా కొంతమంది అలా చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే గాడి తోలకం అనేది కొంచెం అంటే కొంచెమైనా అలవాటు ఉండాల్సిన పరిస్థితి. 1-2 సార్లు అయినా సరే మనం ఘాట్ రోడ్లలో తిరుగుంటే కనుక, దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే కనుక ఖచ్చితంగా ఆ తోలకం అనేది కొంచెమైనా అబ్బుతుంది. ఏదైనా సరే మనం జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది ఎంతకైనా అవసరమే. మోటార్ ఫీల్డ్ అంటేనే జాగ్రత్త ఎక్కువ ఉండాలా, ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలా. ఓకే ఫ్రెండ్స్, ఓకే చూడండి, ఇదంతా మన గోదావరి, మన రాజమండ్రి వచ్చి గోదావరి ఇదే. కొండల జలం టచ్ చేసుకుని, కొండలు టచ్ చేసుకుని అలాగా మన రాజమండ్రి అయితే వస్తుంది. అయితే అటుపక్క నుంచి వెళ్తే ఛత్తీస్గఢ్లోకి వెళ్తాం, ఇటు పక్క నుంచి వెళ్తే ఒరిస్సాలోకి వెళ్తాం. ప్రస్తుతానికి ఇది ఇంకా మన తెలంగాణ, ఆంధ్ర కాదు. ఒకప్పుడు ఆంధ్రయే, ఇప్పుడు తెలంగాణ, అట్లా ఇది మాట. మనం ఇంకా దగ్గరగా మన గమ్యాన్ని చేరుకోవడానికి 200 పైచీలకే తోలాలి. అంటే మ్యాక్సిమం సాయంత్రం ఇప్పుడు 12 కావస్తుంది, 12 దాటింది టైము. మనకు సాయంత్రం 5 ఆ టైం కల్లా వెళ్ళిపోగలుగుతాము. అది మాట, అదనమాట. అలా చూపించినాను, అలా చూపించాను. అయ్యో మర్చిపోయినా వాళ్ళు అవి ఉంటాయి. ఇంకా ఈ గోదావరిలో కొట్టుకొచ్చి ఏమన్నా పుట్టుతాడు మనకి, ఆ రాళ్ళకి పుట్టినట్టు వాటర్ వస్తే రాళ్ళకి పుట్టింది అనుకో. నేను అనుకున్నాను పగలు వెళ్దాము నైట్ జర్నీ టెమలతో ఆ రోడ్లో అని అనుకున్నాను. ఎప్పుడో వచ్చాను, ఈ మధ్యకాలం అసలు రాలేదు. అందుకని నేను అలా అనుకున్నాను అనమాట. నేను అనుకున్నది అంతా కూడా రివర్స్లో కొట్టింది. పగలు కాదు, రాత్రి కాదు, ఎప్పుడైనా వచ్చి వెళ్ళిపోవచ్చు దారిలో. ఒకప్పుడైతే రాత్రులు రావడానికి సింగల్గా ఉండేది దారి, అడవిలో ఉండేది, ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడైతే ఇంతలా దారి ఉన్నప్పుడు మరి ఎలా పడితే ఎప్పుడు పడితే అప్పుడే రావచ్చు, ఎప్పుడు పడితే అప్పుడే పోవచ్చు అనడం. బాగుంది, ధైర్యంగా వచ్చి ధైర్యంగా పోవచ్చు. ఒకటి ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు దాకా చాలా మట్టుకు అయిపోయింది. ఈ ఏరియాలోనే బాగా కన్స్ట్రక్షన్ దశలో ఉంది. మరి ఓ 40-50 కిలోమీటర్ల కన్స్ట్రక్షన్ దశలో ఉందని అన్నాడు మనోడు. అట్లనే స్మగుల్ గూడ్స్ వెళ్ళిపోతూ ఉంటాయి తెలియకుండా. ఆటోలో కూడా చూడలేదు కదా ఆయన వెళ్ళి. మనకి మ్యాక్సిమం ఘాట్ సీలేరు, ఇది సీలేరు అనమాట. ఎగువ సీలేరుకి వెళ్తా ఉన్నాం. ఇంకా ఘాట్ స్టార్ట్ అవుతుంది మనకి. ఘాట్ రోడ్ ఇది. ఒడిస్సాలోకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ నుంచి ఇప్పుడు దాకా కూడా ఘాటే ఉండేది. అయితే మన ఏపీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి ఘాట్ని అయితే చాలా వరకు తగ్గించేయడం జరిగింది. పెద్ద రోడ్ వేశారు. మరి ఇక్కడ నుంచి ఇది ఎలా ఉందో ఇది చూడాలి. గతంలో నేను వచ్చినప్పుడు ఇంతకంటే ఇంకా సన్నగానే ఉండేది రోడ్డు. ఇలాంటి రోడ్డు కంటే సన్నగా ఉన్నప్పుడే వచ్చాం. ఈ రోడ్డుకి అయితే మనకి చాలా ఇది వచ్చింది. ఓకే అండి, ఇప్పుడే మనల్ని ఆర్టీఓ గారు బ్రేక్ ఇన్స్పెక్టర్గా రావడం జరిగింది. ఆర్టీఓ గారు బ్రేక్ ఇన్స్పెక్టర్గా రావడం జరిగింది. మనదైతే ఒడిస్సా టీపీ అనేది కనపడలేదు. ఒడిస్సా టీపీ కనపడకపోయేసరికి, టీపీ అంటే టెంపరీ పర్మిట్ అనమాట. అంటే ఒడిస్సా గవర్నమెంట్లో మనం తిరగడానికి టెంపరీ పర్మిట్ 1 మంత్కి కట్టాను నేను. అది వారానికి కట్టుకోవచ్చు, 1 మంత్కి కట్టవచ్చు.
అలాగే మనం నేషనల్ పర్మనెంట్, ఫుల్ పర్మనెంట్, ఆల్ ఇండియా పర్మనెంట్ తీసుకుంటే కనుక అలా కూడా తీసుకోవచ్చు. మన ఆంధ్ర పర్మనెంట్ ఎలాగైతే తీసుకున్నామో అదే రకంగా ఒడిశా పర్మనెంట్ కూడా తీసుకోవచ్చు. సంవత్సరానికని 6 నెలలకు తీసుకోవచ్చు, సంవత్సరానికి తీసుకోవచ్చు, వారానికి తీసుకోవచ్చు, నెలకు కూడా తీసుకోవచ్చు. ఆ రకంగా ఉంటుంది. అది అయితే మనం నెలకు తీసుకోవడం జరిగింది. మన దగ్గర నేషనల్ పర్మనెంట్ లేదు కాబట్టి టీటీ నెలకి కట్టాను. ఆ నెలకు కట్టిన దానికి గాను మనం పోయిన నెల 18వ తారీఖున కట్టాం. ఎలా అరటిక ట్రిప్కి వచ్చాం కదా, అరటిక ట్రిప్ వచ్చిన రోజుని బరంపురం వచ్చినప్పుడు కట్టాను. బరంపురం కాదు, భువనేశ్వరం వెళ్ళినప్పుడు కట్టాను. మళ్ళీ కురదా ట్రిప్ వెళ్ళినప్పుడు మళ్ళీ ఈ ట్రిప్ వచ్చాం కదా, మనకి ఇంకా టైం ఉంది కదా, ఇంక మనకి గొడవ ఉంది అన్నట్టుగా నేను వచ్చేసాను. అయితే నేను చేసిన పొరపాటు ఏంటంటే వచ్చినటువంటి తీసుకున్నటువంటి కట్టినటువంటి డబ్బులు మన పీడిఎఫ్ రూపంలో మెసేజ్ పెట్టాడు మనకి. ఆ పీడిఎఫ్ని నేను జెరాక్స్ తీయించుకోలేకపోయాను అనమాట. తీయించుకుని పక్కనెట్టుకుంటే మనకు బాధ ఉండపోను. అలాగా జెరాక్స్ తీయించుకోలేదు. ఫోన్లో ఉంది కదా పీడిఎఫ్, పర్లేదు అని లెక్కేసాను. తీరా చూస్తే ఫోన్లో డిలీట్ అయిపోయింది. నాకు పెట్టిన కుర్రోడి దగ్గర కూడా డిలీట్ అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ 10,000 కేసు రాసేస్తానన్నారు. రాసేస్తానన్నాక నేను బతిమలాడాను, సార్ బండి వచ్చి నెల అవుతుందండి, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా ఇంకా కట్టలేదు, మీరు 10,000 కేసు రాయితే ఎలా సార్ అని చెప్పేసి రిక్వెస్ట్గా అడిగాను. అంటే తెలుగులో కాదు, హిందీలో రిక్వెస్ట్గా అడిగాను. చాలా పేదోండి సార్, కట్టుకోలేనండి, అంతా బండి ఈఎంఐ 25,000 ఉందండి, అది కట్టాలి ఇది కట్టాలంటే నా బడ్డీని అయిపోద్దండి, అదే బరువు అయిపోద్దండి అని చెప్పేసి కొంచెం దీనంగా మొగం పెట్టి చెప్పాను. అలా చెప్తే సార్ ఏమన్నాడంటే ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తాను, ఈ హాఫ్ అన్ అవర్లో నీ పీడిఎఫ్ నీకు వస్తే తెచ్చుకో, లేదంటే వదిలేస్తాను, లేదంటే నీకు కేసు కంపల్సరీ రాసేస్తాను అన్నాడు. ఓకే అని చెప్పేసి నేను ఇంకా జనాలను ఎవరిని నిద్రనివ్వకుండా, ముఖ్యంగా మా సీన్ని తమ్ముడిని నిద్రనివ్వకుండా ఏపు దెబ్బేసాను. చూడు 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 అని ఆడబెట్టాడు నాకు. అయితే పాపం ఆడి దగ్గర లేదు, నా దగ్గర లేదు, వాళ్ళ బామ్మర్ది పెట్టాడు, వాళ్ళ బామ్మర్ది దగ్గర లేదు, మురళిగాడికి ఇచ్చాడు, మురళిగాడి దగ్గర లేదు, ఇంతమంది దగ్గర మిస్ అయిపోయింది అది. అప్పుడు మళ్ళీ ఎక్కడైతే టీపీ కట్టామో ఆ కుర్రవాడిని పట్టుకుని ఆ కంప్యూటర్లో ఓపెన్ చేయించి అది మళ్ళీ నాకు ఫోటో పెట్టాడు. అది వచ్చేదాకా కాళ్ళు చేతులు ఆడలేదు. 10,000 అంటే ఎవరు తినట్టుకోరు, మీకు అందరికీ తెలుసు కదా డబ్బు విలువ. ఈరోజు డబ్బు లేకపోతే ఇబ్బందే. మనకి ఉంది కదా అన్న ధైర్యంతో వచ్చేసిన పాపానికి. అయితే మనం గుడ్లేసుకెళ్తాం, ఇది లైట్ పెట్టు, ఇదైతే వీటి పరంగా ఆపలేరు. ఇంకా సార్ వాళ్ళు కేసు రాయాలంటే ఎలాగన్నా రాయొచ్చు. నేను ప్యాంట్ వేసుకోలేదు, లింగితో ఉండటానికి కేసు రాయొచ్చు, కాకి షర్ట్ వేసుకోలేదు దానికి రాయొచ్చు. సో వాళ్ళు మాత్రం జెన్యున్గా నా లైసెన్సు, బండి రికార్డు, పర్మిట్ అడిగారు. ₹1 కూడా, సింగిల్ రూపాయి కూడా తీసుకోలేదు. మనకి బాగానే తీసుకున్నాం. ఒరిస్సాలో బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆపి డబ్బులు తీసుకోకుండా వదిలేయడు నా చరిత్రలో నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు డబ్బులు దబ్బెట్టేస్తానే ఉండేవాళ్ళు గతంలో, లారీ మీద వచ్చినప్పుడు కూడా గట్టనే. మరి ఇప్పుడు నా అదృష్టమో నా పిల్లల అదృష్టమో ఈ బండి దశం ₹1 కూడా తీసుకోలేదు. ఇది నిజంగా నా అదృష్టంగానే భావిస్తున్నాను. దీనికి అందరికీ కారణం అయితే మాత్రం డెఫినెట్గా ఈ క్రెడిట్ అంతా మా తమ్ముడు సీన్ గడికేసి వెళ్తుంది, ఆడికేసి వెళ్తుంది. ఆ టయానికి ఆడు పెట్టకపోతే కనుక నేను ఖచ్చితంగా 10,000 కట్టాలి. వీడియో చూడంగానే ఇచ్చేసారు నా ఫైల్ నాకు. అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 18వ తారీఖు దాకా ఉంది, ఇంకా నీకు 1 వీక్ ఉంది అనేసి అన్నారు, ఇచ్చేసారు అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్ అని. ఆన్లైన్లో మనం కడుతున్నాం డబ్బులు, వీడియో వస్తుంది మనకి, వెంటనే జెరాక్స్ తీసి దగ్గర పెట్టుకోవడం, మొత్తం మన ఫైల్లో పెట్టేసుకుంటే పడి ఉంటుంది అలాగా. ఓకే, తర్వాత ఇన్ టైంలో మళ్ళీ 18వ తారీఖు దాటిపోతే కనుక మళ్ళీ వచ్చేటప్పుడు కట్టుకుని బయలుదేరటం మనకు వస్తాం. టైమింగ్స్ కరెక్ట్గా చూసుకోవడం మన బాధ్యత. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ ఆళ్ళతో మాత్రం తెలంగాణ టీపీ అయితే అయిపోయి ఉంటుంది. అది 10వ తారీఖున కట్టాను, ఈ ఆళ్ళతో అయిపోయింది. తెలంగాణ దాటేసాను కాబట్టి మళ్ళీ తెలంగాణ వెళ్తే మళ్ళీ తెలంగాణలో కట్టుకుంటాను. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరైతే నేను చేసిన పొరపాటు మీరు చేయొద్దు.